సో యాక్సిడెంట్ తర్వాత ఇలాంటి కంబ్యాక్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే నేను బ్రో మూవీలో చూసినప్పుడు అన్న డ్యాన్స్ చేయడానికి కొంచెం తడబడ్డాడు, కొంచెం తపన పడ్డాడు, కొంచెం లావ్ అయ్యాడు. గట్టిగా చెప్పాలంటే మనోడు ఏందిరా బాబు అనేలా ఉన్నాడు ఓకే బ్రో మూవీలో చూస్తే. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే మాత్రం ఇది కదా సాయిధరం తేజ్ అంటే అనిపించేలా అయితే ఉన్నాడు ఖచ్చితంగా. ఓకే. సో ఇప్పటి వరకు చూసుకుంటే ఇంతవరకు లవ్ స్టోరీలు, సెంటిమెంట్ లవ్ స్టోరీలు చేశాడు. సో సడన్గా మాస్లోకి ఎంటర్ అయ్యాడు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? మార్చాలి కదా రూటు. ఎంతసేపు ఒకటే రొటీన్ స్టోరీలో వెళ్తే బాగోదు కదా, అందుకని రూట్ మార్చాడు. ఓకే, వంశపారపర్యంగా రాకుండా ఒక మంచి రూట్లో వచ్చాడు కాబట్టి ఒప్పుకుందాం. ఇప్పుడు చర్యన్న కూడా వేరే రూట్కి వచ్చాడు. పాన్ ఇండియాలో పడితే అంతే బ్రో, వేరే రూట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఒకటే స్టోరీ కాకుండా ఇట్లా మాస్ ఎలివేషన్లో ఉన్న స్టోరీలు తీసుకోవాల్సింది కాబట్టి ఖచ్చితంగా హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. టీజర్ కూడా చాలా బాగుంది. అది గ్లిమ్సా టీజరా అయినా, గ్లిమ్స్ అయినా టీజర్ అయినా కానీ రెండు సేమ్ అంతే ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది. ఓకే. ఇంతకుముందు విరూపాక్ష కూడా ఇట్లానే హైక్ చేశారు, అది ఆల్మోస్ట్ మొత్తం రీమేకే. ఇది కూడా ఏమన్నా ఉంటుంది బ్రో? మనం రీమేక్ అని చూస్తున్నాంలే కానీ ఈ రోజుల్లో రీమేక్ అనే సినిమాలు ఏమున్నాయి బ్రో? ప్రతి సినిమాని మనం గట్టిగా గమనిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ రీమేక్ లెక్కనే కనబడతాయి. ఇక్కడ తీసిన మూవీ వేరే రాష్ట్రాల్లో రీమేక్, వేరే రాష్ట్రాల్లో తీసిన మూవీ ఇక్కడ రీమేక్. కానీ మనకు చూడడానికి కొత్తగా, చూసిన రోజు కొత్తగా కనిపిస్తే అదే కొత్త మూవీ అంతే. ఉంటుంది బ్రో, చిన్న హీరోనే ఉంది, మెగా ఫ్యామిలీ కాబట్టి లేపుకొస్తారు ఖచ్చితంగా. ఆ ఫ్లాప్ అయినాయి బ్రో. లైన్గా ఫ్లాప్ ఉన్న వాళ్ళు కూడా స్ట్రీక్స్ ఆ బ్రేక్ చేసి హిట్ స్ట్రీక్లో కూడా వస్తున్నారు బ్రో. నాకు యాక్చువల్గా అప్పట్లో సాయిధరం తేజ్ మూవీలో సుప్రీం అయినా కానీ, పిల్ల నువ్వు లేని జీవితం అయినా కానీ హైలైట్ మూవీలు బ్రో. నాకు అవి రెండంటే చాలా ఇష్టం. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా